నువ్వు ఏ అలిగేషన్స్లో ఇన్వాల్వ్ అవుతుంటే నీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయాలు ముఖ్యమంత్రి కార్యాలయం ఎట్లా తీసుకుంటుంది, ముఖ్యమంత్రికి సన్నిహితులైనటువంటి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అని చెప్పని పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడినారు. మాట్లాడితే అదేదో తప్పన్నట్టుగా మళ్ళా హరీష్ రావు గారి పైన దాడి చేసి ఏదో తప్పించుకునేట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను వరుసపెట్టి మీడియా మిత్రులను తెలంగాణ ప్రజలను కూడా ఒక్కసారి క్రొనాలజీ ఆఫ్ వీడియోస్ దయచేసి నేను చూడాలని చెప్పని నేను కోరుతున్నా. మొట్టమొదలు మాట్లాడిన వీడియోను ఒక్కసారి ప్లే చేయండి. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేస్తాను. నేను మొత్తం చెప్పని ఆయన అడిగేదానికి ఒకరు అడిగితే కదా, సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు. చూసిండ్రు కదా, నేను పట్టించుకోవడం మానేసిన తర్వాత కొత్త బెనిఫిట్ షోలకు సంబంధించి ఎవరూ నా దగ్గరికి రావద్దు, తర్వాత ఆ ఫైలు నా దగ్గరికి రావద్దని చెప్పినా, ఫైలు కూడా రాలేదని చెప్పని ఆయనే చెప్పి నాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మాట్లాడినట్టు ఒక మాట. ఇది మాట్లాడగానే ఏమంటాం, ఎవరైనా బాధ్యత కలిగినటువంటి ఎవరైనా అంటారు, ఏమయ్యా నీ మంత్రిత్వ శాఖల నీకు తెలియకుండా, నీ దగ్గరికి ఫైల్ రాకుండా మరి ముఖ్యమంత్రి కార్యాలయమో లేకపోతే హోమ్ డిపార్ట్మెంటో ఎట్లా సంతకం పెడుతుందా? నువ్వు మంత్రివా లేకపోతే నువ్వు ఇంకేమైనా వేరే పనులు చేస్తున్నావా, మంత్రిగిరి చేస్తున్నావా, నువ్వు చక్కగా చేయని చెప్పని హరీష్ రావు గారు తనను సూచన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మళ్ళీ మాట్లాడిందో ఒకసారి చూడండి. సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక ముందు బెనిఫిట్ షో కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సవరించి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలని కండిషన్ మీద కొన్ని సినిమాలకు ఇస్తే కోర్టు అబ్జెక్షన్ చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్లో లేను, మా జిల్లాలో తిరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి జిల్లా మొత్తం నల్గొండ, భువనగిరి 2 జిల్లాలు నేనే చూసుకుంటాను కాబట్టి ఆ సమయంలో జీవో ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఆయన ఇది మంత్రి గారు చూస్తే జాలేస్తున్నారు, నా మీద కాదు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. 10 ఏళ్ళ అధికారం ఉండి ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు నువ్వు, ఈ సిద్దిపేటలో కూడా 2000 మెజార్టీ వచ్చింది. మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నాయి. సర్పంచులు 20% కూడా గెలవలేదు మీరు. మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్లో ఇంటర్ఫేర్ కాడు. ఇది ఒక జాతీయ పార్టీ కాదు, రాజశేఖర్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ అయినా జూనియర్ అయినా మినిస్టర్ల డిపార్ట్మెంట్లో ఇంటర్ఫేర్ కాడు. ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ తీసుకునేదే ఫైనల్ నిర్ణయం. కానీ దానికి సంబంధించి ఆయన సినిమా ఇది గవర్నమెంటా, సర్కారా, సర్కస్ కంపెనీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అయినా కానీ వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. మీకు స్పష్టంగా అర్థమైంది కదా. మొదటి వీడియోలో ఏమన్నాడు, రాజాసాబ్కి సంబంధించింది కానీ లేకపోతే మిగతా సినిమాల పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా నిన్నీ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ఒక మెమోలన్నీ కూడా నాకు దగ్గరికి రాలేదు, నాకు తెలియదు, నేను ఏ నిర్ణయము తీసుకోలేదని చెప్పని పెద్ద మనిషి చెప్పిండు. హరీష్ రావు గారు తప్పు ఎట్లెట్లా చేస్తావా, నువ్వు మంత్రివా, నువ్వు లేకపోతే నువ్వు ఏం పని చేస్తున్నావు, మంత్రి పని చేయకుండా నీ డిపార్ట్మెంట్కి సంబంధించి నీ మంత్రిత్వ శాఖలో వేరే నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారు అని చెప్పని ప్రశ్నించి జరుగుతున్నట్టు ఒక తప్పిదాన్ని, కమిషన్ని, దోపిడిని, అవినీతిని ప్రశ్నించగానే మళ్ళా ఈ మాట మాట్లాడిండు. మీకేం అర్థమవుతుందో చెప్పండి, నాకు అర్థమైంది నేను చెప్తా. మొదటి వీడియోలో ఏమో అక్కసు నాకు తెలియకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న పెద్ద మనుషులో, ముఖ్యమంత్రి సన్నిహితులో ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ పర్మిషన్లకు నచ్చిన వాళ్లకు పెద్ద పెద్ద పర్మిషన్లు ఇచ్చేసి వాళ్లకు డబ్బులు వసూలు చేసుకోమని చెప్పని మెమోలు జారీ చేస్తున్నారు, వాళ్ళు కమిషన్లు దొబ్బుతున్నారు. నాకు మాత్రం కమిషన్లు రావట్లేవు అని చెప్పని ఫ్రస్ట్రేషన్ ఇండైరెక్ట్గా ఫస్ట్ వీడియోలో చెప్పిండు. హరీష్ రావు గారు మాట్లాడంగానే మొత్తానికి ఇది ఏందో అని చెప్పని అండర్ ద టేబుల్ కమిషన్లు సెటిల్ అయి ఉండొచ్చు, వచ్చిన డబ్బులన్నీ కూడా
పంచుకోవడం జరిగి ఉండొచ్చు. మళ్ళీ ఇమీడియట్గా ఏమంటా ఉండు, ముఖ్యమంత్రి మా డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోడు అని చెప్పాడు. మరి ఈ హోంమంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఈ మెమోలు నీకు తెలిసి వచ్చినాయా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలియకుండా వచ్చినాయా? మొదటి వీడియోలోనేమో నువ్వు అట్లా మొదటిసారి మాట్లాడినప్పుడేమో నాకు తెలియదు అన్నావు, రెండోసారి ఏమో మాకు తెలియకుండా రాదు, ముఖ్యమంత్రి గారు మా దాంట్లో జోక్యం చేసుకోరు అని చెప్పని మాట్లాడిందంటే మీ ఇద్దరి మధ్యన అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి, ఏం అండర్స్టాండింగ్ జరిగింది? ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి సన్నిహితులు తీసుకున్నట్టు కమిషన్లో నీకు వాటా వచ్చిన తర్వాత నీ మాట మార్చినవా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిన పరిస్థితి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రశ్నించాల్సిన పరిస్థితి. గింత చిల్లరగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు వీళ్ళు. ఇంత చిల్లరగా ప్రభుత్వాన్ని నడుపుతూ కమిషన్లు, ప్రతి దాంట్లో కమిషన్లు, కాంట్రాక్ట్లలా కమిషన్లు, భూములు అమ్మితే కమిషన్లు, భూములు కొంటే కమిషన్లు, ఆఖరికి సినిమా ఇండస్ట్రీలో కూడా ఇట్లా కమిషన్లకు పాల్పడుతూ ఇవాళ విచ్చలవిడి దోపిడికి పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కర్రు కాల్చి వాత పెట్టాలా అని చెప్పని నేను సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఒక విషయం అడగదలుచుకున్నా ప్రభుత్వాన్ని. నీ పేరు చెప్పలేదు అని చెప్పని, పేరు గుర్తు రాలేదని, చెప్పలేదని కాదు పాపం, మెమరీ ఎవరికైనా డాష్ మీద ఒక్కోసారి స్లిప్ అవుతుంది. నీ పేరు గుర్తుకు రాలేదని చెప్పని ఒక సినిమా యాక్టర్ను జైలుకి పంపిస్తావు. ఒక సినిమా యాక్టర్ తల్లి మా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి ఒక కేటీ రామారావు గారిని కలిసి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మీరు మళ్ళా వచ్చే రోజుల్లో మీరే అధికారంలోకి వస్తారు తప్పకుండా అని చెప్పని ఒక తల్లి లెక్క, పెద్ద మనిషి లెక్క వారు ఆశీర్వదించినట్టుగాను ఒక బెస్ట్ విషెస్ చెప్తే, రాజా సాబ్కు నేను మెమో ఇవ్వను, ఈ రేట్లు పెంచుకునేటువంటి ఒక అవకాశం ఇవ్వను అని చెప్పని ఫత్వాలు జారీ చేస్తే మళ్ళీ ఏం జరిగిందో రాత్రికి రాత్రి అర్ధరేత్రి ఇస్తే అది హైకోర్టు కూడా కొట్టేసింది. మొత్తానికి అది ఆ మెమోను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇదేమన్నా కూరగాయల అమ్మే కంపెనీయా ప్రభుత్వం? ఇదేమన్నా కూరగాయలు అమ్మే దగ్గర అదే ఉంటుంది, టమాటాల దగ్గర టమాటాలు, వంకాయలు, ఆలుగడ్డలు, దావన్న పోతే ఒక రేట్ ఇస్తారు, శ్రీధరన్న పోతే ఒక రేట్ ఇస్తారు, మా అన్న ఇంకపోతే ఇంకో రేట్ ఇస్తారు, ముఖం చూసి ఇష్టం ఇస్తారు. అట్లేమన్నా ఇదేమన్నా రూలా? ఇదేమన్నా రూల్ ఆఫ్ లా లేదా? ఇడా కూరగాయలు అమ్ముతున్నారా సార్ ముఖ్యమంత్రి గారు మీరు? ఒకళ్ళకి జీవోలు ఎందుకు ఇస్తావు? మేము పెంచుకునే అవకాశం ఒకళ్ళకి ఎందుకు ఇస్తావు? ఇంకొకళ్ళకి పెంచుకునే అవకాశం ఎందుకు ఇవ్వవు? ఇంకోళ్ళకు రాత్రి రాత్రి ఎందుకు నువ్వు మెమోలు ఇస్తావు? కోర్టులను ఎందుకు నువ్వు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఏం ప్రభుత్వమయ్యా ఇది? నాకు అర్థం కాదు. గింత తెగబడి దోచుక తింటారా మీరు? నాకు అర్థం కాదు. దేన్ని వదిలిపెట్టారా ఇక మీరు? ఎవరిని పడితే వాళ్ళను అదిరియాలా, బెదిరియాలా, బ్లాక్మెయిల్ చేయాలా, డబ్బులు దొబ్బాలా, మళ్ళీ సత్యగురుగి లెక్క జై సంవిధానం చెప్పని మాటలు మాట్లాడాలి. ఎంతవరకు న్యాయం అవుతుంది చెప్పండి? నేను అడుగుతా ఉన్నా, ఆన్ వాట్ బేసిస్? ఇగో ఇది యాక్ట్ అన్నా, నేను టీ చెప్తలే, ఇది సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు సస్పెండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ సర్టన్ కేసెస్. అది మొత్తం అథారిటీ స్క్రీన్ చేయాలన్నా లేకపోతే మిగతా అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఇది. ఈ స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ ప్రకారంగా కలెక్టర్ సర్వ అధికారాలు కలిగినటువంటి ఒక వ్యక్తి. నువ్వు కలెక్టర్ ఇచ్చేటువంటి దాన్ని హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తుందంటే, రేవంత్ రెడ్డి గారి హోంమంత్రి కాబట్టి ఆయన కింద పనిచేసే డిపార్ట్మెంట్ అని చెప్పని ఇది ఇస్తా ఉన్నారు. ఇదేం పద్ధతి ఇది? మరి ఎందుకు ఆ సినిమాటోగ్రఫీ మంత్రి, ఎందుకు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, ఎందుకు శాఖను రద్దు చేయ రేవంత్ రెడ్డి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏమైనా, మా జిల్లోడు, మా నల్లగొండ కాబట్టి నేను ఎక్కువ తక్కువ ఏమీ అనలేకపోతున్నా, ఏమాత్రమైనా పౌరుషం ఉంటే, నల్లగొండ పౌరుషం ఉంటే, లతిసాబ్ గుట్ట కిందనే ఇల్లు అన్నది, ఏమాత్రమైనా నల్లగొండ పౌరుషం కనుక నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంటే, నీ అమ్మ నీ పదవద్దు, నువ్వద్దు, నాకు తెలియకుండా నువ్వు ఇష్టం వచ్చినాడు నా డిపార్ట్మెంట్లో నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పని రాజీనామా చేసి ఆడ ముఖం మీద కొట్టి రావాలా. వాస్తవానికి నోరు మంచిదైతే ముఖ్యమంత్రి అయ్యేటోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా. నువ్వు అంత పెద్ద సీనియర్ మంత్రి ఉండగా నీకు సంబంధం లేకుండా హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నీ సంబంధిత శాఖకు ఆర్డర్లు వస్తే ఇది తప్పు అని చెప్పని హరీష్ రావు గారు అంటే ఆయన పైన మాటలు మాట్లాడే బదులు మీ ఇల్లు చక్కగా పెట్టుకోండి. సపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పని అంటాం మనం. ప్రతి డిపార్ట్మెంట్కు కొన్ని పవర్లు ఉంటాయి. ముఖ్యమంత్రికి ఉండే అధికారులు ముఖ్యమంత్రివి, తర్వాత మంత్రులకు ఉండే అధికారులు మంత్రులు, ఏ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డిపార్ట్మెంటు. ఒకళ్ళనొకళ్ళు ఇవాళ ఓవర్లాప్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ దోపిడీకి పాల్పడితే
మీ కమిషన్లు సెటిల్ కాగానే ఏం లేదు అంతా గప్చుప్ అంతా బాగుంది అని చెప్పని మళ్ళీ మీకు మీరే సర్టిఫికేట్లు ఇస్తే ఇది ఎట్లా న్యాయం అవుతుందని చెప్పని అడుగుతా ఉన్నాను. నేను మరొకసారి తెలంగాణ సమాజాన్ని గుర్తు చేయడం కోసం ఒక చిన్న వీడియో రేవంత్ రెడ్డి గారు చూపెడతాను. నేను చూడ్రి. किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं।